వేరే వార్డుల్లో కొన్ని డౌట్స్ అడిగారు, వాటికి కూడా ఆన్సర్ చెప్తాను నేను. इंटी यजमानी स्त्री అయినా పురుషుడైనా औरत या मर्द को इसके नाम पे भी एप्लीकेशन फॉर्म फिल कर सकते हैं। आधार नंबर कंपलसरी लिखिए। గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రావాలి అంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరి పేరు మీద ఉన్నా కూడా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత రైతు బంధు వస్తున్నప్పుడు రైతు భరోసాకి ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ డీటెయిల్స్ రాస్తే రాయండి. ఒకవేళ కౌలు రైతు అయితే వాళ్ళ రైతు ఒప్పుకున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ రాసినట్టయితే వాళ్ళకి కూడా అమౌంట్ వస్తుంది. తర్వాత ఇండ్ల నిర్మాణానికి कंस्ट्रक्शन के लिए ఇప్పుడు जगह जिसको उनको गवर्नमेंट जगह देके घर बना देते। తర్వాత ఈ 200 యూనిట్ల విద్యుత్ కోసం ఈ USCN నెంబర్ ఏదైతే ఉంటుందో लास्ट में 1.2 में मेंशन कीजिए। वो रेंटेड लोग जो रहते और रेंटेड लोगों को भी आना बोले तो वो उन्होंने खुद एक मीटर लगा लेना। మళ్ళీ ఈ చేయుత పథకం కింద ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ రాని వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. వచ్చే వాళ్ళకు 4000 రూపాయలు ఏదైతే ఉందో అది అందరికీ 4000 ఇచ్చినప్పుడు ఇప్పుడు 2000 పైన ఏదైతే ఇస్తున్నారో అది 4000 అప్పుడు అప్డేట్ చేస్తారు. కాబట్టి మా ఎంప్లాయీస్కి చెప్పేది ఏంటంటే దరఖాస్తు రసీదు నెంబరు దరఖాస్తు సంఖ్య కంపల్సరీగా రాయండి. మీరందరూ చాలా చక్కగా రిజిస్టర్లలో కూడా రాసుకుంటున్నారు, చాలా సంతోషం. తర్వాత మీరు దేనికి అప్లై చేస్తారు అనేది కూడా రాస్తున్నందుకు కూడా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. అమ్మాయికి మీరు ఎంట్రీ చేసినప్పుడు అదర్ అప్లికేషన్ అనేది ఏమన్నా వస్తున్నాయా? మీకు అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు రేషన్ కార్డు కొరకు ఏమైనా వస్తుందా? వచ్చినప్పుడు మీరు దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అంతే, వేరే వైట్ పేపర్లు అట్లా తీసుకోవట్లేదు కదా. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఒక్కవే నేనే ఇది చెప్తున్నాను, రేషన్ కార్డుకి అప్లై చేస్తే అది ఇంకొక నెంబర్ ఇస్తున్నారు. అప్పుడు ఒక ఫ్యామిలీ అంటే మన హౌస్ హోల్డ్స్ అనేవి పెరుగుతాయి. అట్లా కాకుండా మనం ఎవరు ఇచ్చినా కానీ ఒకవేళ వైట్ పేపర్ మీద రాసిచ్చినా దీనికి అటాచ్ చేసి పిన్ చేసి ఒకటే అప్లికేషన్గా ట్రీట్ చేయాలి. ఇంకొకటి వాళ్ళకి ప్రాపర్గా చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే నేను నిన్న కొన్ని దగ్గర చూసినప్పుడు ఏదో ఓకే రిసీట్ పైన ఇట్లా గీతలు పెడుతున్నారు. ఇక్కడైతే ఎట్లా రైట్ మార్క్ చేస్తున్నారో మీరు ఇచ్చే రిసీట్ కూడా ప్రాపర్గా రైట్ మార్క్ చేయండి. చేస్తే కానీ అంటే ఇట్లా పెడితే వాళ్ళు అప్లై చేసినట్ట లేనట్ట రేపు ఆన్లైన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళకి మనకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్గా చేయండి. ఏదైనా వాళ్ళు ఫిల్అప్ చేయకపోయినా డాక్యుమెంట్ చేయకపోయినా మీరు గైడ్ చేసి మీరు ఫిల్అప్ చేసి తీసుకోవాల్సింది. ఎందుకంటే మన క్రౌడ్ కూడా ఎక్కువ ఉండట్లేదు కాబట్టి చాలా టైం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ సంతకం పెడుతున్నారు, పేరు అది రాయగలిగిన వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ మంచిగా ఉన్న యూత్ పిల్లలు వచ్చినా కానీ మీరే రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో రాయించండి. రేపు ఏదైనా తప్పు పడితే మనం ఆన్లైన్ చేసినప్పుడు ఒక పేరు రాసింది అనుకోండి, ఎలిజిబుల్ అప్లికెంట్కి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్. కాబట్టి వాళ్ళ సంతకం పెట్టి వాళ్ళ పేరు వాళ్ళు రాకుండా చదువు రాని వాళ్ళకు మాత్రం దయచేసి మీరు రాయండి. పెద్ద ఇష్యూ కాదు. ఓకేనా? अल्हम्दुलिल्लाह हमारे महल्ले में ये जो पूजा पालना प्रोग्राम चल रहा है अल्हम्दुलिल्लाह सक्सेसफुल चल रहा है। मैं आवाम से गुजारिश कर रहा हूँ आप लोग इसका पूरा भरपूर फ़ायदा उठाइए। जो भी स्कीम्स है गवर्नमेंट के उसके पूरा फ़ायदा उठाइए। अल्हम्दुलिल्लाह जब इंक्वायरी होंगी अल्लाह चाहे तो पूरों को मैक्सिमम जितने भी 2500 रुपये के लिए डाल रहे हैं लेडीज़ हमारे भाई बहनों उनके लिए अल्हम्दुलिल्लाह पूरी कोशिश करके हम सब मिलकर जो है सो उन लोगों को इंशाल्लाह वो 2500 का लोन 2500 का जो के लिए जो है लोग को
पेंशन वो पेंशन को दिलाएंगे इंशाल्लाह। और जो गैस के लिए है वो गैस के लिए भी आप लोगों से गुजारिश कर रहा हूँ, उसके लिए भी अप्लाई करिए आप लोग। हमारे महीने में जितना हो सके हम लोग सब मिलकर महिला वाले फ़ायदा उठाएंगे। और मैं सुपरवाइजर से बात कर 2 मिनट बात करने की गुजारिश कर रहा हूँ।